175కి 175 లీడ్లో చూపించిన ఆశ్చర్యం లేదు కానీ రెండో రౌండ్ నుంచి మనకి ఆ వాస్తవాలు డెఫినెట్ గా వెళ్ళే పొరలతో మీరు ఫస్ట్ రౌండ్ కూడా నమ్మరు అయితే ఫస్ట్ రౌండ్ ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్ అంటున్నా కదా ఎంప్లాయీస్ వ్యతిరేకంగా ఓటేసి ఒప్పుకున్నారు కాదన్నారు పోనీ ఇదే ఒప్పుకున్నారు సంతోషం ఎంప్లాయీస్ ఎందుకు వేస్తారు వాళ్ళ జీతం 15వ తారీఖున వచ్చింది సంక్షేమ పథకాలు 1వ తారీఖున ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి పెన్షన్ ఇచ్చారు నా జీతం రావాల్సిన దానికంటే వాళ్ళకి ముందు ఇస్తున్నారు అనేది వీళ్ళ కోపం అరే వాస్తవం అది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటండి ప్రజాస్వామ్యం అంటే ప్రజలే స్వాములు ముందు ప్రజలకు వెళ్ళిన తర్వాత ఉద్యోగికి ఫస్ట్ ప్రయారిటీ టు ప్రజల సంక్షేమ డబ్బులు అన్ని పెన్షన్లు అందిన తర్వాత ఉద్యోగులకు ఇచ్చారు అది స్టార్టింగ్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది కదా రిఫ్ట్ ఇక రెండు విషయాలు ప్రజల కోసమే కదా సార్ పనిచేసేది 30 రోజులు అవును 30 రోజులు ప్రజల కోసం ప్రభుత్వం కోసం పనిచేసిన వాడికే మొదటి జీతం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కదా ప్రజలండి అంటే ప్రజలు కూర్చోబెట్టి మీరు ఖాళీ కూర్చోండి కూర్చోబెట్టేమట్ల ఇక్కడ రెండు విషయాలు చిరంజీవి గారు 10 సంవత్సరాలు చేశారు తర్వాత కాదనుకున్నారు రజనీకాంత్ గారికి కమల్ హాసన్ గారికి ఆయన హితబోధ చేశారు సినిమా నటులకి రాజకీయాలు పనికిరావు మీరు పార్టీలు పెట్టద్దు అని మరి అదే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో ఓటేయమని సందేశం ఎందుకు ఇచ్చారు అయ్యా బాబు నేను రజనీకాంత్కి కమల్ హాసన్కి ఏదో చెప్పాను సినిమా వాళ్ళకి రాజకీయాలు పనికిరావని నా తమ్ముడికి అదే చెప్తున్నాను ఇది అవ్వని పని అని వీడియో చెప్పాలి కదా తమ్ముడికో న్యాయం కమల్ హాసన్ రజనీకాంత్కో న్యాయం ఇక్కడ సైనిక్ వెల్ఫేర్ బోర్డుకి ₹1 కోటి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు కష్టార్జితం పుల్వామాలో 44 మంది సైనికులు ఆత్మహత్య దాడిలో చనిపోతే అప్పుడు ఇవ్వాలనిపిలా ముంబై దాడిలో జరిగితే అప్పుడు ఇవ్వాలనిపిలా ఉరీలో జరిగితే ఇవ్వాలనిపిలా పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద దాడి చేస్తే ఇవ్వాలనిపిలా ఒక సినిమాలో వంగవీటి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చెప్పండి చెప్పండి నా పాయింట్ కంప్లీట్ గా చెప్పండి గోడకున్న పాత రేకి ఇస్తే రొమ్ముకున్న కొత్త రేకి ఇవ్వచ్చు కదా నగనాశి అని గురిగిందని సామెత మీరు చెప్పేది అట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఇచ్చారు చెప్తారు ఈ 4 సంఘటనలో నానా పాటేకర్ గాని ఆనంద్ మహీంద్రా గాని అక్షయ్ కుమార్ గాని సంఘటన జరిగిన గంటల లోపల ప్రకటించారు ఈ 4 సందర్భాల్లో మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్ 2019 డిసెంబర్లో ఢిల్లీ వెళ్లి బీజేపీతో పొత్తు కోసం నిలబడితే అమిత్ షా నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ దొరకలేదు తెలుసా డేట్ చూసుకోండి మోదీ అంటే 5 సంవత్సరాలు 59 నెలలు ఆయన గురించి చెప్తారు పవన్ కళ్యాణ్ మాట్లాడే కాదు ఏ రోజు ఆయన అపాయింట్మెంట్ కోసం పనిచేయాలి 6 సార్లు ముఖ్యమంత్రి 2 సార్లు ప్రధానమంత్రి అవుతారు నా పక్కన పవన్ అని చెప్పాడు ఆయన గురించి విమర్శిస్తారేం సార్ భారతీయ సిమెంట్స్ నుంచి ఆయనంతా అక్కడ వెయిట్ చేశాడంట మరి 5 సంవత్సరాలు ఏం చేశారు పార్లమెంట్ ఏం చేశారు రాజ్యసభలో ఎవరు అడిగారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఏం చేశారు స్పెషల్ స్టేటస్ తెలియదు పోలవరం తెలియదు మీరు ఏం అడగరు జగన్మోహన్ రెడ్డి గారు విపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేశారు ఇదే లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్రారెడ్డి విజయసాయి రెడ్డి బంధువు మనీష్ సిసోడియాలాగా ఆయన అప్రూవల్ మాడితే కవిత లోపలికి వెళ్ళారు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి లేరా ఇక్కడ మాగుంట అంత ముందు వైసీపీలో ఉన్నాడు ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు వీళ్ళందరూ కూడా విజయసాయి రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎవరు ఇక్కడేమో అతిథులేం కాదు ఇక్కడ ఎవరు ఏం చేశారో సమయానికి స్పందించారా లేదా ఏ రోజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీరు మా